తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం అండి. నేను ఏవిఆర్ మూర్తి, జిల్లా రిజిస్ట్రార్ చిత్తూరు. మనకి అందరికీ తెలిసిన విధంగానే ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ 1, 2025 నుంచి కూడా మనం అర్బన్ ప్రాపర్టీస్ లో ఆటోమేటేషన్ పద్ధతిని స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలందరికీ తెలిసిన పద్ధతే. ఎందుకంటే ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్స్ లో, వ్యవసాయ భూముల్లో మన ఆటోమేటేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఉన్నాము. అది కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆ ప్రక్రియనే, ఆ ప్రొసీజర్ ని మనం అర్బన్ ప్రాపర్టీస్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అంటే మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న అర్బన్ ప్రాపర్టీస్ అనగా వేకెంట్ సైట్, అలాగే హౌస్, ఇవన్నీ కూడా ఏవైతే ప్రాపర్టీస్ అర్బన్ లిమిట్స్ లో ఉంటాయో వాటికి మ్యూటేషన్, ఆటో మ్యూటేషన్ మనకి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే కూడా మ్యూటేషన్ అయిపోయేలాగా మనం ఏర్పాటు చేశాము. ఈ ఆటో మ్యూటేషన్ పద్ధతి ఏంటంటే, ఒకవేళ ఎవరైతే ఒక హౌస్ ని అమ్ముకుంటారో, ఆ అమ్ముకున్న ఎవరైతే కొనుక్కున్న వ్యక్తి ఉంటారో ఆ కొనుగోలుదారుకి, ఆ కక్షిదారుడికి, ఆ క్లైమెంట్ కి వెంటనే అతని పేరు మీద మున్సిపల్ రికార్డ్స్ లో రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి అతని పేరు మీదకి మారిపోతుంది. ఇది వరకు ఎలా జరిగేదంటే, ఎవరైనా ఒక హౌస్ ని అమ్మితే తర్వాత కొనుక్కున్న తర్వాత ఆ డాక్యుమెంట్ పట్టుకొని మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళి ఒక 15 రోజులు 20 రోజులు తిరిగితే గానీ దానికి అతని పేరు మీద ఆ టైటిల్ మారేది కాదు. కానీ ప్రజలకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని మనం ఏం చేసామంటే, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత వెంటనే అతని పేరు మీదకి మనకి ఆ ఓనర్షిప్ టైటిల్ అనేది ఆ హౌస్ అసెస్మెంట్ నెంబర్ పేరు మీద ఆ ఓనర్ పేరు వెంటనే రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకుంటున్నాం. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే, మనం మున్సిపల్ రికార్డ్స్ లో మనకి అసెస్మెంట్ నెంబర్ ద్వారా మనకి చాలా వరకు బకాయిలు ఉంటాయి. అంటే ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే వాటర్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కట్టకపోయినా ముందు మనం రిజిస్ట్రేషన్ ఆపే పద్ధతి లేదు. కానీ ఇప్పుడైతే అసెస్మెంట్ నెంబర్ పెడతామో, అసెస్మెంట్ నెంబర్ పెట్టగానే ఆ ఎవరైతే ఆ ఓనర్ ఉన్నాడో అతనికి ఎంతైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో, ఫలానా ప్రాపర్టీ ట్యాక్స్, ఫలానా హౌస్ ట్యాక్స్, ఫలానా వాటర్ ట్యాక్స్, ఇంత బకాయిలని మనకి వెంటనే పీడీలో చూపిస్తుంది. ఆ పీడీలో చూపించిన వెంటనే అతని పెండింగ్ బిల్స్ మొత్తం క్లియర్ చేసుకునే విధానాన్ని మనం ఇందులో పెట్టడం జరిగింది. అవన్నీ క్లియర్ చేసుకుంటేనే మనకి పీడీలో అతని పేరు మీద స్లాట్ బుక్ అవుతుంది. కనుక ఏవైతే ట్యాక్సెస్ అన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మొత్తం పెండింగ్ బిల్స్ కడితే గానీ మనకి స్లాట్ బుక్ అవ్వదు. అలాగే స్లాట్ బుకింగ్ పద్ధతి తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్స్ అనుసంధానంగా జరుగుతుంది. స్లాట్ బుకింగ్ అందరికీ కూడా తెలిసిన పద్ధతే కాబట్టి అదంతా కూడా మనందరికీ సుపరిచితమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ. కనుక ఈ ఆటోమేటేషన్ అనేది అర్బన్ ప్రాపర్టీస్ లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఒకటి, ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్లన్నీ కూడా వెంటనే సక్రమంగా వస్తాయి. అలాగే ప్రజల యొక్క సమయం కూడా వృధా కాకుండా ఎంతవరకు సేవ్ అవుతుంది. ఇంకొక విషయం మీ అందరికీ ఒకసారి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎవరైతే కక్షిదారులు ఉన్నారో, క్లైమెంట్స్ ఉన్నారో, వాళ్ళకి రిజిస్ట్రేషన్ సుమారు గంట సమయంలో మనం ఏర్పాటు చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళకి అందజేసి, అదే విధంగా మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ అనే పద్ధతిని తెచ్చింది. కనుక ఏవైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ డాక్యుమెంట్స్ ని కూడా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ని కూడా మనం వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వగానే ఆ క్లైమెంట్ కి అతను ఇచ్చిన ఆ మొబైల్ నెంబర్ కి మనం వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పంపిస్తున్నాము. కనుక ఈ పద్ధతిని కూడా అందరూ మన ఆన్లైన్ సిస్టమ్ ని పురస్కరించుకొని అందరూ గ్రహించాలి. ఈ అర్బన్ మ్యూటేషన్ లో వస్తున్న ప్రొవిజనల్ మ్యూటేషన్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అలాగే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మనం వాట్సాప్ ద్వారా ఆ కక్షిదారులకు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ఆగస్ట్ 1 నుండి మనకి స్టార్ట్ అవుతున్న ఈ ప్రొసీజర్ ని అందరూ అర్థం చేసుకొని మన పీడీ పద్ధతి ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఇది అందరూ కూడా యూజ్ చేసుకోవాలని నేను వాళ్ళందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.